కులగణనపై సందేహాల నివృత్తికి బీసీ సంఘాల నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం. బీసీ రిజర్వేషన్ల చట్టబద్ధత కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తామని హామీ. నివేదిక ఆధారంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలో చెప్పాలని సంఘాల నేతలను కోరిన ముఖ్యమంత్రి. గతంలో ఇచ్చిన జీవో ప్రకారం ముస్లిం మైనార్టీలు బీసీల్లోనే ఉన్నారన్న భట్టి విక్రమార్క. ఇతర రాష్ట్రాల నుంచి వలసల కారణంగానే ఓసీ జనాభా పెరిగిందని వెల్లడి. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారిని బయటకు తెచ్చేందుకు కొనసాగుతున్న ప్రయత్నాలు. 8 మంది చిక్కుకున్నారన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నిపుణులైన రెస్క్యూ సిబ్బందిని రప్పిస్తున్నట్లు వెల్లడి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా. బీఆర్ఎస్ అన్ని స్థానాల్లో పోటీ చేయలేని స్థితిలో ఉందని విమర్శ. హామీలు అమలు చేసిన తర్వాత సీఎం సవాళ్లు విసిరితే బాగుంటుందని హితవు. యువతను దేశ భవిష్యత్తుకు చోదక శక్తిగా అభివర్ణించిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. నూతన జాతీయ విద్యా విధానంతో భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని వెల్లడి. రేపు ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి మన్ కీ బాత్ ఆకాశవాణి, దూరదర్శన్లో ప్రసారం కానున్న కార్యక్రమం.